అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పం మరి కాసేపటి క్రితం చేరుకోవడం జరిగింది. ఏదైతే కుప్పం చేరుకున్నటువంటి చంద్రబాబుకి అటు జిల్లా యంత్రాంగం, కలెక్టర్ కావచ్చు, ఎస్పీ కావచ్చు, పార్టీ నేతలంతా కూడా ఘన స్వాగతం తెలియజేసినటువంటి పరిస్థితి. ఇదే రకంగా నారా చంద్రబాబు నాయుడు 2 రోజులు పర్యటన ఉన్న నేపథ్యంలో కుప్పం అంతా కూడా పసుపుమయమైందని చెప్పాలి. ఏ వీధిలో చూసినా చంద్రబాబు కటౌట్ బ్యానర్లతో నిండిపోయింది. ఇటు పార్టీ క్యాడర్ అంతా కూడా ఫుల్ జోష్ మీద కనబడుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే గత నెల డిసెంబర్లో నారా భువనేశ్వరి వచ్చి పర్యటించి వెళ్ళిన తర్వాత ఇవాళ నారా చంద్రబాబు నాయుడు కుప్పం రావడంతో ఇటు పార్టీ నేతల్లో అటు కార్యకర్తలు ఫుల్ జోష్ కనబడుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఈ 2 రోజుల పర్యటనలో ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు ఏదైతే కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధి ధ్యేయంగా 2 రోజుల పర్యటన సాగనుంది. ఇవాళ ఇప్పుడు ఇక్కడి నుంచి ఎలిపేట నుంచి నేరుగా ద్రావిడ యూనివర్సిటీ చేరుకొని అక్కడ ఒక ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేపడతారు. ఆ తదనంతరం రైతులతో ముఖాముఖి, మహిళలతో కావచ్చు, ఇటు రైతులతో కావచ్చు, నేరుగా వాళ్ళతో ముఖాముఖి అయ్యి వాళ్ళ పరిస్థితులు తెలుసుకునే విధంగా కూడా ముఖాముఖి కార్యక్రమం కూడా నిర్వహించనున్నారు. తదనంతరం ఏదైతే సౌర విద్యుత్ సంబంధించి సౌర విద్యుత్ వినియోగం గురించి దానికి ఒక విజన్ 29 అన్న డాక్యుమెంటేషన్ కింద దాన్ని కూడా ప్రారంభోత్సవం చేయనున్నారు. ఏదైతే ముఖ్యంగా కుప్పంలో రైతాంగం ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే ఇక్కడ కూరగాయలు పండించేటువంటి రైతాంగం అధిక సంఖ్యలో ఇక్కడ ఈ వ్యవసాయ దీని కేంద్రీకృతం అయి ఉంటుంది. వీరు వినియోగించేటువంటి విద్యుత్తు అనేక బిల్లులు, కరెంటు బిల్లులు, ఇట్లా అనేక సమస్యలు ఉన్న నేపథ్యంలో ఇక్కడ సౌర విద్యుత్ లాంటి ప్రాజెక్టు తీసుకొని వస్తే కుప్పం ఎంతో అభివృద్ధి చెందుతుందన్న ప్రణాళికతోటి ఈ యొక్క సౌర విద్యుత్ వినియోగ కేంద్ర ప్రాజెక్టును కూడా ఇవాళ ప్రారంభించనున్నారు. ఏదైతే ముఖ్యంగా ఈ 2 రోజుల పాటు అధికారులతో కూడా కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధి లక్ష్యంగా ఎలాంటి ప్రణాళికలు కుప్పంలో చేపట్టాలి, కుప్పం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా ఏ రకమైన ప్రణాళికలతో అభివృద్ధి చేయాలనేసి కూడా ఇటు జిల్లా యంత్రాంగంతో పూర్తి స్థాయిలో సమావేశం నిర్వహించనున్నారు. అదేవిధంగా ఏదైతే రైతులతో ముఖ్యంగా ఎక్కువ సమయం గడపనున్నట్టుగా కూడా ఈ షెడ్యూల్లో ఖరారైనటువంటి పరిస్థితి. ఏదైతే రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, వాళ్ళకు ఎటువంటి ప్రణాళిక రూపొందించాలి, లేకపోతే వాళ్ళకు ఏది అవసరాలు ఉన్నాయన్నది ముఖాముఖి ద్వారా నేరుగా వాళ్ళతోటి మమేకమయ్యి తెలుసుకొని ఉన్నారు. అదేవిధంగా కుప్పం మున్సిపాలిటీ సంబంధించి మాత్రం అనేక కార్యక్రమాలు ఏదైతే చేపట్టనున్నారు. అనేక ప్రాజెక్టులు అయితే ఇప్పటికే కుప్పం అభివృద్ధికి కొంత నిధులు కూడా విడుదల చేయనట్టు సమాచారం. దానికి తోడుగా ఎలాంటి రూపకల్పన చేస్తే కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధి చేయొచ్చన్న ఒక దిశగా అయితే అటు పార్టీ కార్యకర్తలతో కావచ్చు, జిల్లా యంత్రాంగంతో కావచ్చు పూర్తిగా మమేకమై యొక్క సదస్సులు నిర్వహించనున్నట్టుగా కూడా ఉన్నటువంటి సమాచారం. ఏదైతే కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధి ముఖ్యమైన ప్రణాళికబద్ధంగానే ఈ 2 రోజుల పర్యటనతో సాగనుందనే చెప్పాలి. ఏదైతే పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కూడా ఇవాళ రేపు చేయనున్నారు. ఇవాళ రేపు ఈ యొక్క పర్యటన తదనంతరం రేపు నైట్ ఆర్ఎంబీ గెస్ట్ హౌస్ చేరుకొని ఎల్లుండి ఉదయం కుప్పం నుంచి తిరుగు ప్రయాణం కానున్నారు చంద్రబాబు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.